ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో జొన్న పంట కొనుగోలు విషయంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా జొన్న పంటను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా పిలుపునిచ్చారు. ఈరోజు జిల్లాలోని బేలా మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజాశీషా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 1,20,000 ఎకరాలలో జొన్న పంటను సాగు చేయడం జరిగిందని, దీంతో 7 నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల జొన్న పంట దిగుబడిగా వచ్చిందని, దీంతో పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలకు రైతులు జొన్న పంటను విక్రయించేందుకు జొన్న పంటను తరలిస్తున్నారని, కొనుగోలు కేంద్రాలలో జొన్న పంటను కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని, అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చే జొన్న పంటను కానీ అలాగే దళారుల ద్వారా వచ్చే జొన్న పంటను మాత్రం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుందామని ఈ సందర్భంగా అధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నేరగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈరోజు ప్రారంభించారు. ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్తో పాటు జిల్లా ఎస్పీ ఈరోజు నేరగొండ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే ఆటలతో పాటు వ్యాయామ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా చిన్నారులకు సూచించారు. ఆట వీడ్పు కోసమే నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఈ చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేరడిగొండ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు పోలీసు సిబ్బందికి సూచించారు. అలాగే విలేజ్ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టపరచుకోవాలని పోలీసులకు సూచించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈరోజు ఖానాపూర్ మండలంలోని ఎర్వచింత గ్రామంలో ఏర్పాటు చేసిన పిఎసి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. అలాగే ఇష్టానుసారంగా తూకం వేసి తాము నిలువునా మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎసి చైర్మన్కు అలాగే అధికారులకు తెలిపినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పిఎస్సిఎస్ సిఇఓ ఆశన్నతో పాటు పిఎస్సిఎస్ సిబ్బందిని తరగతి గదిలో బంధించారు. ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తే అమ్ముకునేందుకు నానా పాటు పడుతున్నామని, ఇప్పటికే అధికారుల దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్య మాత్రం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పిఎసి సెంటర్ సిఇఓతో పాటు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.